సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. దేవుని మాట జీవం కలిగిన మాట. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధుల అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయములో అనింద్యులమైన వ్యక్తులుగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి నుండి వర్ధిల్లుచున్నాము, మీరును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ఇది మనం ఏ నిరీక్షణతో అయితే భక్తి చేస్తున్నామో ఆ భక్తికి సంబంధించిన మాట. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు, ఇది రాకడకు సంబంధించిన ఓ సందేశం. చాలా జాగ్రత్తగా వినాలి. మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూసి లోకాన్ని మానుకున్నాం, పాపాన్ని ఒప్పుకున్నాం, యేసునామమున బాప్తిసం పొందాం, సంఘంలో అవయవంగా మారాం, ఆరాధన కేంద్రంగా ఉన్నాం, ఉన్నదేదైనా ఉంటే ఆయన కొరకే బతుకుదాం అనే తీర్మానంతో ఇప్పటికే మనం అడుగులు వేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఆయన వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి, ఇది రాయబడిన నగ్న సత్యం. కనుక పెళ్ళి వస్తుంది, మనం చాలా జాగ్రత్తగా సిద్ధపడతాం. లేదు పిల్లలు చదివించాలి, చాలా జాగ్రత్తగా సిద్ధపడతాం. ఓ ఇల్లు కట్టాలి, చాలా జాగ్రత్తగా సిద్ధపడతాం. అన్నిటికీ సిద్ధపాటు ఉంది. అన్నిటికంటే జగమెరిగిన సత్యం, మన అవసరానికి సరిపోయిన వాస్తవం, మనం బతికేది ఎందుకో దాని అర్థం ఆయన రాకడా రాకడా రాకడా. ఈ రాకడలో నీవు నేను అంటే యాజకులైనా విశ్వాసులైనా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళైనా పరమ దరిద్రులైనా జీవితంలో ప్రతి మానవునికి ఓ నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతోనే ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని వెళతాడు. ఈ నిరీక్షణతో మనం నడుస్తూ ఉండగా దానికి ముందట సిద్ధపాటుకు సంబంధించిన కొన్ని మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. బాగా వినండి. మీ హృదయాలు పరిశుద్ధత విషయమై అనే మాట మొదటిది. అంటే పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనది. రెండవది ఏమిటో తెలుసా? మీ ఎడల మేము ఎలాగూ ప్రేమలో వర్ధిల్లామో అలాగే మీరును. అంటే ప్రభు రాకడలో ఎత్తబడడానికి ముందుగా 2 విషయాలు మన మనసులో ఉండాలి. అదేమిటయ్యా అంటే మొదటిది పరిశుద్ధత. అందరూ ఆమేన్ చెప్పండి. రెండవది ఏమిటంటే ప్రేమ. రెండవది ఏంటి? ఈ 2 మనం కలిగి ఉంటే మాత్రం ప్రభు రాకడలో నిశ్చయంగా ఎత్తబడతాం. మనం కానీ ఈ 2 విషయాలు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మన జీవితంలో చాలా నష్టపోతామనే విషయాన్ని ఎన్నడూ మరవకూడదు. అందుకే పరిశుద్ధతను గురించి అంత ఖచ్చితంగా దేవుడు చెబుతూనే ఉన్నాడు. చాలాసార్లు పరిశుద్ధత అనే మాట నోటితో పలుకుతాం, పరిశుద్ధత అనే పదాన్ని వాడి విడిచిపెడుతుంటాం. మీరు పరిశుద్ధులా అన్నట్టుగా మాట్లాడుతుంటాం, మేము పరిశుద్ధులం అన్నట్టుగా మనల్ని మనం మెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఏది ఏమైనా పరిశుద్ధత లేకుండా మాత్రం దేవుని సన్నిధిలో మనము రాకడ కొరకు ఆయత్తపరచబడ్డాము అనడానికి ఏమాత్రం అవకాశం లేక మన జీవితంలో నష్టపోతాం. కనుక మొదటి పద్ధతి, మొదటి విధానం, మొదటి మాట పరిశుద్ధత. అక్కడ రాసిన మాట ఏమిటంటే మీ హృదయములు పరిశుద్ధత విషయంలో, మిగతా విషయాలు కాదు, మీ హృదయం పరిశుద్ధత విషయంలో నిందారహితముగా ఉండునుగాక. ఏ రకమైన మచ్చ మీ మీద పడకుండా జాగ్రత్త పడుదురుగాక.
పరిశుద్ధత అనగానే మన పాపాలు ఒప్పుకుని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాక బాప్తిసం పొందాం గనక పరిశుద్ధులం అని ఓ సర్టిఫికేట్ తీసుకుని ఇక మనం పరిశుద్ధమైపోయినట్టుగా ఊరేగుతుంటాం. కానీ పరిశుద్ధత ప్రారంభమే కానీ ముగింపు మాత్రం కాదు. ఈ పరిశుద్ధత మన జీవితంలో నిత్యం కొనసాగాలి అనుకుంటే ఈ పరిశుద్ధత కొరకు మనం ప్రాకులాడాలి, పరిశుద్ధత కొరకు పరిగెత్తాలి, పరిశుద్ధతను మనం దాచిపెట్టుకుని కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధత విషయంలో దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. అదేమిటంటే మనం ప్రభువుని చూడాలి అనుకుంటే మొదటగా పరిశుద్ధత ఉండాలి. హెబ్రీ పత్రికలో పౌలు రాసిన మాట ఏమిటంటే పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేడు. మరి ఈ మాట విన్నాక మనం ప్రభువుని చూచేంత పరిశుద్ధతగా రాగలిగామా? కనుక పరిశుద్ధత కొరకు మనం మొదలు చేయాల్సిన పని ఏమిటంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను ప్రభు మనకు అనుగ్రహించేందుకట ఆయన రక్తం ద్వారా మనం కడగబడితే ఆ మచ్చ, ఆ మలిడం, ఆ అపవిత్రత అంతా కడిగి వేయబడుతుంది. దేవుడు మన మీద ఉన్న శిక్షా విధిని కొట్టివేస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధుల గుంపులో మనల్ని చేరుస్తాడు. మనం ఆయన సన్నిధిలో నమ్మకంగా నడుస్తాం. ఇది మొదటి ప్రణాళిక. అంత మాత్రానే ఈ రోజున స్నానం చేశాం కనుక ఇక జీవితంలో ఎప్పుడూ చేయక్కర్లేదు అనే నిర్ణయం లేదు. ప్రతిరోజు మనం శుభ్రపరచబడాలి. అందుకు దేవుడు కొన్ని కార్యక్రమాలను నిర్ణయించాడు. మొదటి కార్యక్రమం ఏమిటంటే వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. అందుకని దేవుని మాట మనం ఎక్కువగా చదవాలి, దేవుని వాక్యానికి లోబడగలగాలి. లోబడితే దీవెనట, వాక్యం చదివితే మంచిదట, వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే కాసేపు కాలక్షేపంగా చదివితే బాగుండు అని కాదు. ఇది ఒక ఔషధం లాంటిది, ఇది ఒక అర్థం లాంటిది, ఇది ఒక అగ్ని లాంటిది. అది ప్రతిరోజు నిన్ను కాల్చి సరిచేసి శుద్ధీకరిస్తుంది. గనక జీవవాక్యం లేకుండా మనం ఎక్కడ సంచరించినా ప్రమాదం. అందుకని దేవుని వాక్యం నిత్యం మనం చదువుతూ ఉండాలి. ఇది మనలోని లోపాలను ప్రతిదీ కడిగి శుద్ధీకరిస్తుంది. నాలోని కోపం, నాలోని ద్వేషం నన్ను ఎంతసేపు తన స్వాధీనంలో పెట్టుకోవడానికి ఆ రెండు పెత్తనం చేస్తాయి. మన ఆత్మ ఎదగకుండా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడకుండా ఇవన్నీ మన మీద పెత్తనం చేస్తుంటే ఈ వాక్యం లోపలికి వచ్చి వాటన్నిటి నుంచి విడుదల చేసి ప్రతి దాని మీద ఒక పరిశుద్ధతను ప్రకటిస్తూ ఈ వాక్యం ప్రతిరోజు మనకు జయమిస్తుంది. కానీ అక్కడ నుండి నీ ఆత్మలో ఒక పోరాటం జరుగుతుంది. అలాంటప్పుడు నీ ఆత్మకు సహాయం చేయగలిగిన ఒకే ఒక సాధనం, దాని పేరు దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని రోజు చదవండి. నిశ్చయంగా నీ జీవితంలో ఎంత స్థాయికి నేను తీసుకుని వెళ్తాడంటే ఆ ఆత్మదేవుడు ఒక పక్కన బలపరుస్తుంటాడు, నీలోని మస్తంతా తొలగిస్తుంటాడు. నీకు తెలియకుండానే ఒక పరివర్తన కలుగుతూ ఉంది. ఈ రోజున నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, మీరు మారండి మారండి అని అరిచినా, మీరు మారేటట్టుగా ప్రయత్నం చేసినా ఏమీ జరగదు. తీర్మానాలు చేసుకుని 40 రోజులు ఉపవాసాలు అనుకున్నా, 20 రోజులు కనిపెట్టుకోవటం అనుకున్నా, జీవితంలో ఏం చేసినా కార్యాలు జరగవు. నా మాట వినండి. ఒక సేవకుడిగా కాబట్టిన వ్యక్తిగా చెబుతున్నాను. ప్రతిరోజు కొలమానమైన ఈ అగ్గిలాంటి వాక్యాన్ని రోజు చదవడం ప్రారంభించండి. మీ ప్రాణాత్మ దేహాలలో ఒక వినూత్నమైన మార్పు నా దేవుడు కలుగ చేస్తాడు. అంత మాత్రమే గాక నీకు తెలియని మచ్చలు, నీకు తెలియని మస్తు, నీలో ఉన్న ద్వేషం, దాని ఫలితం, నీలోని కోపం, నీలోని అసహ్యత, నీలోని దేవునికి ఇష్టం కార్యాన్ని ప్రతి గుణాన్ని కూడా ఎత్తి చూపుతుంది, గద్దిస్తుంది. అది నెమ్మదిగా మారేటట్టుగా ఈ వాక్యం తన జీవాన్ని నీలోకి ప్రవహింపచేశాక ఎనలేని మార్పు కలుగుతుంది. ఈ రోజున సంఘంలో సంఖ్య పెరగవచ్చు, కానీ సంఘంలో ఆత్మానుసారమైన వ్యక్తులు ఎదుగుతున్నారా? ఈ విషయాన్ని మన మనసులో ఎప్పుడు పెట్టుకోనాలి. అందుకని నేను సంఘంలో సభ్యుడిగా ఉన్నాను అనే దానికంటే కూడా ఆయన శరీరంలో అవయవంగా ఉన్నాను అని చెప్పగలిగే, గర్వపడగలిగిన ఒక అతిశయానికి మనం నడవగలగాలి అనుకుంటే ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీరు ఈ రోజు నుంచి తారీఖు వేసి నెమ్మదిగా మొదలుపెట్టి చదవడం మొదలుపెట్టండి. అనేక విషయాల్లో మీ మనోనేత్రం వెలిగించబడును గాక, మీకు జీవం కలుగును గాక, ఈ వాక్యం మీ నడికట్టును బిగించును గాక. ఈ వాక్యాన్ని వింటుండగానే ఎనలేని సత్తువ శక్తి సాతాను మీద, ఈ రకరకాల బలహీనతల మీద, సాతాను ఉచ్చుల మీద ఈ వాక్యమే మీకు జయము కలుగు చేస్తుంది. తర్వాత
మనం ఎక్కువగా ప్రార్థనలో నిలిచి ఉండాలి. మన జీవితంలో ప్రార్థన అనగానే మనం దేనికి ఇష్టపడతామంటే ప్రభువు చెప్పుకుంటాం, బ్రతిమలాడుకుంటాం, అడుగుతాం, తట్టుకుంటాం, తెచ్చుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం అనే వరకే వెళతాం. కానీ అలాంటిది కాక నువ్వు ఎంతగా దేవుని దగ్గర మోకరించి నీవు గుండె పగిలేట్టుగా ఏడ్చి ఆయన సన్నిధిలో రోధించి ప్రార్థన చేయడం మొదలు పెడతావో నీకు తెలుసో తెలియదు ఒకటి మాత్రం చెప్పగలను. అదేమిటో తెలుసా? ప్రభుతో మాట్లాడడం అనే ఒక సరి అయిన దారికి ఈ ప్రార్థన ఒకటే నిన్ను నడిపించగలిగింది. ఆమేన్. మోషే మన వంటి వాడే, కానీ అతడు దేవుని సందులో మోకరిస్తే 40 రోజులు గడిచి వెళ్ళిపోతే వెళ్ళు అని ఆయన అనలా, వెళతాను అని ఇతను అనలా. ఈ ప్రార్థన ఒక్కటే ఎంత సన్నిహితానికి తీసుకుని వెళ్ళింది. నేను మరలా చెబుతాను, నిన్ను దేవుని సందులో నిలబెట్టగలిగింది ఏదైనా ఉంటే ప్రార్థనే. అనకు కానీ ప్రార్థన లేకపోతే నువ్వు నిలకడగా ఉండలేవు, మాట మీద నిలకడగా ఉండలేవు, పరిశుద్ధతలో నిలకడగా ఉండలేవు, దైవ కార్యాలు చేయటంలో నిలకడగా ఉండలేవు, దేవుని చిత్తం కొరకు అప్పగించుకోవడంలో నిలకడగా ఉండలేవు. కొంతమంది ఉంటారు, తీర్మానం చేస్తారు, ఈ రోజు నుంచి ఏమైనా సరే దశమ భాగం దేవుడికి ఇచ్చేస్తా, ఈ రోజు నుంచి 2 గంటలు ప్రార్థన చేసేస్తా, ఈ రోజు నుంచి ఏదో కార్యక్రమం చేసేస్తా. తీర్మానాలు తెల్ల కాగితాలు నిండిపోతాయి. కానీ తర్వాత జరిగేది ఏమిటో తెలుసా? వారం తిరక్కమునిపే వాళ్ళ జీవితంలో మళ్ళా కథ మొదలవుతూనే ఉంటుంది. కారణం ఏమిటంటే తీర్మానాలు మంచివే, తీర్మానాలు నువ్వు చేసుకున్నా నిన్ను జయించే సాతాను ఉన్నాడే వాడు నిన్ను వంచేస్తాడు. అయితే వాడు వచ్చి నీ తీర్మానాలు చెడగొట్టకుండా నీవు అనుకున్న తీర్మానంలో స్థిరపరచబడాలి అనుకుంటే ఏకైక సాధన ఒక్కటే, దాని పేరు ప్రార్థన. మీరు అబద్ధం ఆడకూడదని తీర్మానం చేసుకోనండి, మోకరించి ఆ విషయం కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఆ విధంగా మనం మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి చిన్న దానిలో కూడా నీవు అలసిపోకుండా, ఒరిగిపోకుండా, జారిపోకుండా, అలిగిపోకుండా, వెనకబడిపోకుండా, జీవితంలో సాతాను తోస్తే ముందుకు పడకుండా నిన్ను క్రీస్తు కృపలో స్థిరంగా నిలబెట్టగలిగింది. సాతాను కలుగు చేసే ప్రతి విధమైన అవరోధాల మీద నీకు జయము కలుగ చేయగలిగింది కేవలం ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థన ఎలాంటిదంటే మన జీవితంలో స్థిరాన్ని స్థిరపరుస్తుంటుంది, అస్థిరత అనేది మొదలవ్వకుండా చేస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థనలో చల్లబడతామో నెమ్మదిగా గాలికి రెళ్ళు ఒరిగినట్టుగా ఏదో పక్క ఒరుగుతుంటాం. కొంతమంది విశ్వాసులు ఉంటారు, ముచ్చటగా నికరమైన గింజలలాగా వాళ్ళ జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయలేరని ఖచ్చితంగా చెప్పగలరు. కొంతమంది 4 రోజుల తర్వాత ఇటువాటం, లేకపోతే అటువాటం. కారణం మంచివాళ్ళే వాళ్ళు, వాళ్ళ తప్పు ఉందని నేను అంటలా. కానీ చరిత్ర ఏమిటంటే వాళ్ళు స్థిరంగా గట్టిపడడానికి అవసరమైన ప్రార్థన లేకపోవడం వలన సాతాను వీరి మీద జయం కలుగు చేసుకుని ఎట్లా కూడా సాధిస్తూనే ఉన్నాడు. ఈ శుభవేళ మీ అందరికీ దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట ఒక్కటే, మనం ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి, ఆయన రాకడలో ఎత్తబడాలి. ఆయన రాకడలో ఎత్తబడాలి అనుకుంటే ప్రతి విధమైన బలహీనతల మీద, సాతాను క్రియల మీద మీకు జయం కలిగేటట్టుగా మీ హృదయం పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన బాటలో మీ అడుగులో స్థిరపరచబడినట్లుగా ప్రతివారు వాక్యమునకు లోబడుదురుగాక, ప్రతివారు వాక్యానుసారమైన పట్టణంలో సాగుదురుగాక, వాక్యానుసారమైన జీవితం చేత కట్టబడుదురుగాక. వాక్యం చేత కట్టబడిన వాడు ఎంత దూరం వెళ్ళినా అతని జీవితంలో ఒడిదుడుకులు ఉండవు, నమ్మకంగా క్రీస్తులో ఉంటాడు. మన వాళ్ళకి ప్రార్థన అనగానే చాలా పెద్ద తలనొప్పి. ఈ ప్రార్థన నీ జీవితాన్ని ఒక పరిశుద్ధమైన అనుభవానికి నడిపేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు మీకు కలుగుతున్న అనుభవాలు పంచుకుంటాం. మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మొదట్లో ప్రార్థన మాధుర్యం తెలియదు. ప్రార్థన మాధుర్యం తెలియనప్పుడు విసుగు పడుతుంది. ప్రార్థనలో మీరు మోకరించినప్పుడు ఎప్పుడవుద్ది, అవదా ఇప్పుడు అయిపోతే బాగుండన్నట్టుగా ఎవరో తరిమినట్టు అనిపిస్తుంది. ప్రార్థన రుచి తెలిస్తే ఆ మనిషి దేవుని దగ్గర మోకరించినప్పుడు లోకం గుర్తుకు రాదు, లోకాశలు గుర్తుకు రావు. దేవుని పాదాలలో మహిమను చూస్తూ ఉంటాడు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఉంటాడు, ఆయన వైపు తేరి చూస్తూనే ఉంటాడు, ఆయన కొరకు చేతులెత్తుతూనే ఉంటాడు. ఆ ఆత్మ ఆనందం నెమ్మదిగా ప్రార్థన ద్వారా అయితే గుండెల్లో నింపబడుతుంది. ఎలాగైతే నింపబడుతుందో ఆ నింపబడినప్పుడు ఆనందంతో పెళ్ళుబుగుతాడు. ఆ హృదయం దేవుని స్పందనతో నింపబడ్డాక ఏ విధమైన అపవిత్రత మరలా హృదయంలోకి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఈ మాట ఎందుకు చెప్పాడు పౌలు? పరిశుద్ధంగా నడవండి అంటే పోయేది,
పరిశుద్ధత అనలా, మీ హృదయములో పరిశుద్ధత విషయమై. అంటే అర్థం ఏమిటంటే హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధతో నింపబడినట్లుగా, దుష్టునికి హృదయములో అవకాశం లేకుండా ఉండేట్టుగా దేవుని వాక్యం చేత నింపబడుదురుగాక. రెండవది, ప్రార్థన ద్వారా ఆయన ప్రసన్నత మీ గుండెల మీద ఎప్పుడు ప్రకాశించునుగాక. మన హృదయాన్ని ఆయన రాకడ కొరకు పరిశుద్ధత విషయంలో అనింద్యమైనదిగా ఉంచబడాలి అనుకుంటే నీ సొంత ప్రయత్నాలు పనికిరావు, నీ తీర్మానాలు నిన్ను నిలబెట్టావు, నీ ఒట్టులు గట్టు మీద పెడతావు, నువ్వు అనుకుని దొల్లి పడుతూనే ఉంటావు. కానీ నా దేవుని బట్టి నేను మరలా చెప్పగలుగుతున్నాను, మొదటగా వాక్యం చేత కట్టబడండి. రెండవదిగా మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలు మోకరించినప్పుడల్లా ఆ ప్రార్థన మిమ్మల్ని ఎంతవరకు తీసుకువెళ్ళాలంటే ఇహలోకమాలి నుంచి తప్పించి పరలోకమందున దేవునికి సన్నిహితుడిగా తీసుకుని వెళ్ళబోతుంది. అక్కడికి మీరు వెళ్ళాక ఆ మహిమ తేజస్సు చూశాక దేని మీద నీకు ఆశలు చెలరేగవు, వాటన్నిటి మీద ఒక జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని మొదటగా హృదయం పరిశుద్ధంగా ఉంటే మనం ప్రభు రాకడ కొరకు దేదీప్తి మనం జ్యోతిలాగా ప్రకాశిస్తూనే ఉంటాం. నేను ఒక మాట చెప్పాను అనుకోండి, అభిమానంగా వింటారు మీరు. ఒక మాట చెప్పాను అనుకోండి, నా మీద ప్రేమ కొద్దిగా వింటారు. ఎన్నిసార్లు వింటారు? కొద్ది కాలమే వింటారు. కానీ నువ్వు చెప్పిన మాట లోబడాలి అనుకుంటే, ఆ ప్రక్రియ నీ జీవితంలో జరగాలి అనుకుంటే ప్రార్థన ఒక్కటే చేస్తుంది. నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తావా? దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు గనక నా కుమారుడా నీకు వరాలు ఇస్తాను, దీవెనలు ఇస్తాను, పిల్లలను దీవిస్తాను అని బోర ఊదే కార్యక్రమం కంటే కూడా నువ్వు దేవునిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆయనకు నీకుండే బంధం ద్వారా నువ్వు తెలియకుండానే బెండ్ అయిపోతావు. ఇనుమును తీసుకెళ్ళండి, ఇనుమును పట్టుకొని చాలాసార్లు బతిమలాడి నిన్ను రింగు చేయాలనుకుంటున్నా అని నెత్తి మీద కొట్టినప్పుడల్లా అది బెడిసి కొడతానే ఉంటుంది. కానీ దాన్ని కొంపట్లో పెట్టిన తర్వాత, కాల్చిన తర్వాత దానిని నువ్వు ఏ షేపులో తీసుకురావాలనుకు నెత్తి మీద దెబ్బ కొట్టినా పెళ్ళుమని ఎరగడం కానీ మన మీద తిరగబట్టం కానీ చేయక నెత్తి మీద దెబ్బ పడినప్పుడల్లా ఇటు వంగమంటావు, ఎక్కడ వరకు వంగమంటావు, ఎందుకు వంగమంటావు, నెమ్మదిగా వంగడం ప్రారంభిస్తుంది. ప్రార్థన నిన్ను విధేయతగా నడిపిస్తుంది. ప్రార్థనలో నీవు నానితే ఆయన నిన్ను ఏ కోణంలో వాడుకోవాలో, నీలోని ఏ బలహీనత ఉందో, నీలో ఏ పొరపాటు ఉందో అవన్నీ సరిచేయటానికి ప్రార్థన నీ కొలిమిలో నా దేవుడు నిలబెడతాడు. ఆ తరములో ఉన్నవాడు నోవాహు. అతని దగ్గరికి వచ్చి, నోవాహు, సముద్రం పొంగబోతుంది, ఆకాశం తెరవబడబోతుంది, భూమి కాస్త మునిగిపోతుంది, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో అన్నాడు. ఇతడు దేవునితో ఉన్న సంబంధం వలన ఆయన చెబుతా ఉంటే తలవంచడం మొదలుపెట్టాడు. ఒకరికి విధేయత కలగాలి అనుకుంటే, విధేయత అనే పరిశుద్ధతని కలగాలి అనుకుంటే దేవుని దగ్గర నువ్వు ఎంత మోకరిస్తావో అంతగా నీకు చెబితే ఆ ప్రార్థనలోనట్టే ఈయన చెబుతున్నాడు, నా ప్రాణప్రియుని మాట వినకుండా నేనేం చేస్తాను అని చెప్పిన దానికల్లా తల ఉంచి, ఓడ ఎలా ఉంటుందో తెలియదు, వర్షం ఎలాగ ఉంటుందో తెలియదు, భూమికి వచ్చే తుఫాను ఎట్లా ఉంటుందో తెలియదు, తెలియని కాలంలోనే తల ఉంచి చెప్పినట్టే చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున కుటుంబాల్లోనైనా సంఘాల్లోనైనా విధేయత అనే పరిశుద్ధత లేకపోవడం చాలా ప్రమాదకరమైంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కొరకు మీరు ఎత్తబడాలంటే విధేయతలో కూడా పరిశుద్ధత మొదలవునుగాక. అననీయ దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, తిన్నని వీధిలో సౌలు ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళు. అయ్యా హింసకుడయ్యా, దోషకుడయ్యా, హంతకుడయ్యా, అంత చూసేవాడయ్యా, అయినా సరే వెళ్ళు. అక్కడ చరిత్ర చదివితే మనకు కనబడేది ఏమిటి తెలుసా? లేచి అననీయ తిన్నగా సౌలున్న తిన్నని వీధిలోకి వెళ్ళి అతగాడితో మాట్లాడింది. ఈ విధేయత ఎక్కడ మొదలయ్యింది? పరిశుద్ధత అనేది ఏదో తెల్లగా కనపడేది కాదు. పరిశుద్ధత అనేది నీ విధేయతలో కూడా మొదలవ్వాలి. అందుకని ఈ హృదయంలో పరిశుద్ధత అనే దానికి కొన్ని మాటలు వివరంగా ఈరోజు చెప్పబడుతుండగా, ఈ మాటలు వింటుండగా నిజంగా అలాంటి విధేయత నీకు కలగాలి అనుకుంటే, దేవుడు చెప్పినట్టుగా నమ్మాలి అనుకుంటే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు పరిగెత్తుంటే పరిగెత్తగలగాలి అనుకుంటే ఆ విధేయత కేవలం ప్రార్థనలో మొదలవుతుంది. ఈ మనిషికున్న నైజం ఎంతసేపు అహం, మనిషికున్న నైజం నేను, మనిషికున్న నైజం ఏంటంటే నాకంతా తెలుసు. ఇదే ప్రమాదకరం. మీరు ప్రార్థనలో ఎక్కువ నానడం మొదలు పెట్టండి, దేవుని సన్నిధిలో మోకరించడం మొదలు పెట్టండి. విధేయతతో కూడిన పరిశుద్ధత నా దేవుడు నీకు నేర్పునుగాక. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం.
చెప్పండి హల్లెలూయా. మరి ఆ విధేయత నేర్చుకున్నాక ఏమీ ఎరగని నోవాహు వడగట్టాడుగా, శత్రువు దగ్గర పరిగెత్తడానికి అననీయ తల ఉంచాడుగా. మరి ఆ విధేయత అనే పరిశుద్ధత మన జీవితంలో లేకపోతే, ఈ విధేయత అనే పరిశుద్ధత కేవలం ప్రార్థనలో మొదలవుతుంది. ఎంతకాలం మనకు తెలిసింది ప్రార్థన ద్వారా అడిగి తెచ్చుకోవడం, కానీ ఇక మీదట ఈ ప్రార్థన ద్వారా విధేయత అనేది నీలో మొదలవునగాక. విధేయతలో నీ పరిశుద్ధత తప్పనిసరిగా మొదలై దేవుని ఎదుట ప్రత్యక్షంగా కనబడునుగాక. ఆయన తప్పనిసరిగా మనిషి జీవితాన్ని ఆయన కోరుకున్నట్టుగా మలచాలి అనుకుంటే, తన వలె ఆయన రాజ్యంలో చేరాలి అనుకుంటే, తప్పనిసరిగా శ్రమలను మన దగ్గరకు తీసుకుని వచ్చి శ్రమల మధ్యలో నడిపేస్తాడు. ఈ శ్రమల అనుభూతి నీకు ఎంతవరకు మేలు చేస్తుంది అంటే, కొంచెం ఇబ్బందికరంగాను, నీకేదో జరగకూడదు జరిగిపోయినట్టుగాను, నీతిమంతులను నీవు అపకీర్తి పాలైపోయినట్టుగాను, ఆశీర్వాదం అడుగులు వేస్తే అంతా నష్టమైపోయినట్టుగా నీకు అనిపిస్తుంది. కానీ శ్రమల జీవితం నీ జీవితానికి మహిమకరంగా మార్చబడుతుంది. చదవండి కొలసీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరంలోని 1వ అధ్యాయం 24వ వాక్యం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించే ఆ గొప్ప భాగ్యం నీకును అనుగ్రహించబడునుగాక. మనం ఎంతసేపు సుఖమయమైన పరుగులు కోరుకుంటాం, కానీ దేవుడు కావాలని శ్రమల మధ్యలో నడిపిస్తాడు. మనం ఏమనుకుంటామంటే, నేను ఎంత నమ్మకంగా ఉంటున్నాను, శ్రమలు మొదలవుతున్నాయి. ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, శ్రమలు మొదలయ్యాయంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. దేవుని కనుదృష్టి యోసేపు మీద మాత్రమే ఉంది. అందుకని యోసేపుని మొదట అన్నదమ్ముల్లో తీసుకొచ్చాడు. వాళ్ళు నవ్వుతుంటే, అంగీ పీకి వేస్తుంటే, అవమానంగా మాట్లాడుతుంటే, అబ్బా వాతావరణం వేరుగా ఉంది. ఇతడు గారాల పట్టిగా ఎదిగాడు, దేవుడి దగ్గర మోకరించి దేవుని ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు, అందమైన చొక్కాలు వేసుకున్నవాడిగా ఉన్నాడు, అంచెలంచెలుగా అడుగులు వేసుకుంటూ తండ్రి వెనక నడిచినట్టే ఉన్నాడు. కానీ దేవుడు అతను చూచాడు, ఇతనిని నేను తప్పనిసరిగా ఒక దీవెనకరమైన మార్గాన్ని తీసుకుని వెళ్ళాలనుకుని ఏకైక మార్గం ఏమిటంటే నెమ్మదిగా శ్రమల మార్గంలో నడిపించాడు. ఇక అన్నదమ్ములు ద్వేషించారండి. అలా చూశాడు, అన్నలారా అన్నలారా అంటూ మాత్రమే పేరు పెట్టి ప్రేమను వలకబోస్తూ పలకరించాడు. జరిగింది ఏమిటి? తీసుకుని వెళ్ళి నెమ్మదిగా ఆ మార్కెట్లో పశువును అమ్మినట్టుగా అమ్మేశారు. అక్కడికి వెళ్ళాక ఆ దేశంలో అడుగు పెడితే అక్కడ మంచిగానే ఉన్నాడు, ఇతని ప్రవర్తన బాగుంది, ఇతను ఏ పని చేసినా కలిసి వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఆ పొతీఫర్ ఇంట్లో అమ్మయ్య ఇక్కడైనా నెమ్మది కలిగిందంటే అక్కడ కూడా మరలా శ్రమలు మొదలయ్యాయి. యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళకి ఆయన చెప్పిన మాట ఏమిటి తెలుసా? అయ్యా నా సిలువ ఎత్తుకుని నడవండి అలా. ఏమన్నాడు? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. అంటే అర్థం ఏమిటి? మన సిలువ ఒకటి ఉంది, అది మనం అనుభవించాలి. నాకు శ్రమలు మొదలయ్యాయంటే దేవుడు ఒక ప్రతిష్ఠించిన మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు అని నీ సిలువ నువ్వు ఎత్తుకోవడానికి ఇష్టపడి నెమ్మదిగా నడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. చివరికి ఎంతవరకు వచ్చిందో తెలుసా? తిన్నగా తీసుకుని చెరసాలలో అతగాన్ని బంధించాడు. చెరసాలలో బంధించడం అంటే ఒక ఖైదీ, నీచమైన వ్యక్తిగా, ఒక బలహీనుడిగా. ఇతనేంటి జైల్లో ఉన్నాడు అంటే శ్రమలు అపహాస్యపు మార్గంలో కూడా నిన్ను తీసుకుని వెళతాయి. నీకు స్వేచ్ఛ లేకుండా బందీగా చేసిన అనుభవానికే నడిపేస్తాయి. నీ రూపాన్ని మారుస్తాయి, నీ వస్త్రాలను మారుస్తాయి, నీ ఉనికట్టునే మారుస్తాయి. నీ వెళ్ళిన మార్గం అంతా ఇబ్బందికరంగానే సాగుతుంది. అయితే ఆ తర్వాత నా దేవుడు నెమ్మదిగా యోసేపును తీసుకుని వెళ్ళి ఆ దేశానికి అధిపతిగా చేయటానికి దేవుడు ఎంత నిర్ణయించుకున్నాడు. ఈ రోజున నిన్ను ప్రేమించిన వాడు, నేను త్వరగా రాబోతున్నాను, నీలో నేను పరిశుద్ధత చూడాలి, నీ గుండెల్లో పరిశుద్ధత చూడాలి, నీలో కడగబడిన పరిశుద్ధత చూడాలి, నీలో వాక్యము వెలుగుతూ ఉన్న పరిశుద్ధతను చూడాలి, నీలో విధేయత అనే పరిశుద్ధతను చూడాలి. శ్రమలలో నా కొరకు నలిగిన రేపు ఏలికి సరిపోతావని ఒక పరిశుద్ధతలో నేను నిన్ను చూడాలి. పౌలు రాసిన ఉత్తరంలోని మర్మాలు చదివితే ఎంత దీవెనకరంగా ఉంటాయండి. ఈ రోజున పరిశుద్ధత విషయంలో అంతగా ఖచ్చితంగా చెబుతుండగా శ్రమలు లేకుండా నీవు పరిశుద్ధులు అవుతావా? వాక్యం లేకుండా పరిశుద్ధులు అవుతావా? యేసు రక్తం లేకుండా పరిశుద్ధులు అవుతావా? దేవుని అభిషేకం లేకుండా పరిశుద్ధులు అవుతావా? ప్రార్థన లేకుండా నీవు పరిశుద్ధులు అవుతావా? ఇక మీదట వాక్యం ద్వారా కాల్చబడదువుగాక, ప్రార్థనలో కాల్చబడదువుగాక, పరిశుద్ధాత్మ ద్వారా కాల్చబడదువుగాక. ఈ రోజున ప్రభువు రాకడ దగ్గర పడుతుండగా
పరిశుద్ధత విషయమైతే నడకలో కూడా పరిశుద్ధత ఉండును గాక, ఆలోచనలో కూడా పరిశుద్ధత ఉండును గాక, పెదవులలో కూడా పరిశుద్ధత ఉండును గాక, ఆ యొక్క నాసిక రంధ్రాలలో నీవు విడిచే శ్వాసలో కూడా పరిశుద్ధత ప్రత్యక్షమగును గాక. నీ తల వెంట్రుకలను చూసి పరమగీతంలో మెచ్చుకున్నాడు ఆయన. అంటే నిలువెల్లా నిన్ను పరిశుద్ధతలో చూడాలని కోరుకుంటున్నాడు. అందుకని శ్రమల్లో మనం పరిశుద్ధపరచబడ్డామా? నిశ్చయంగా మన అడుగులు వేసే ప్రతి అడుగులో ఒక పరిశుద్ధమైన అనుభూతిలో వెళ్ళగలమా? నీ జీవితంలో పరిశుద్ధమైన నడక మీకు కలగాలంటే ద్వితీయోపదేశకాండం 33:24 అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదములను తైలములో ముంచుకొనును. తైలములో నీ పాదాలు ఉంచబడినంత కాలం నీకు పరిశుద్ధత అనే నడక రాదు. ఇది ఖచ్చితమైన మాట. విన్నారా? పరిశుద్ధత గురించి చాలా వివరాలు బైబిల్లో రాయబడ్డాయి. పాదాలకి తైలం వలన పరిశుద్ధత, విధేయత ద్వారా నీ జీవితానికి నిశ్చయముగా ఆయన పరిశుద్ధత నేర్పేటట్టుగా ప్రార్థనలో ఉంచుతాడు. ప్రార్థన ద్వారా పరిశుద్ధత, వాక్యం ద్వారా పరిశుద్ధత, పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధత, ఆయన తైలం ద్వారా నీకు పరిశుద్ధత. ఇవన్నీ మనం వింటున్న తర్వాత ప్రతి విషయంలో నేను పవిత్రంగా ఉన్నానా? నా చేతులు పవిత్రంగా ఉన్నవా? నా ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయా? విధేయత పరిశుద్ధతలో నా పరిపూర్ణం చేయబడ్డానా? శ్రమల ద్వారా పరిశుద్ధపరచబడ్డానా? ఈ మాటలన్నీ విన్న తర్వాత మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. ఈ రోజైనా తీర్మానం మీరు చేయండి. ప్రతి అవయవం విషయంలో కూడా ఒక పరిశుద్ధత కలుగునట్లుగా ఈ రోజున మీ జీవితం దేవుని సందులో సమర్పించుకోగలిగితే ఆశీర్వాదకరమైన మలుపు తిరుగునుగాక. నిజంగా ఆయన రాకడ వస్తుండగా ప్రభువా నీ రాకడ తొందరగా రావాలి అని అరుస్తున్నాం, కానీ నిజంగా మనం పరిశుద్ధపరచబడ్డామా? ఒక్కసారి తలల వంచండి, అందరూ మోకరించి ఒక ప్రార్థన చేసుకుందాం. అయ్యా కనికరించవా, నన్ను మమ్మల్ని ఆయత్తపరచవా, నీ రాకడ కొరకు సిద్ధపరచవా, పరిశుద్ధతలో పరిపూర్ణమై అనింజులుగా నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా నన్ను మమ్మల్ని ఆయత్తపరచండి. హృదయంలో పరిశుద్ధత సంపూర్ణం చేయబడాలి. ప్రార్థన చేత, వాక్యం చేత, అభిషేకం చేత, మహిమ చేత హృదయాలు నింపబడాలి. దుష్టుని ఆలోచనలేవి హృదయంలో నెరవేర్చబడకూడదు. చేతి నీడలో దాచిపెట్టండి, క్షేమాన్ని కలుగ చేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనా వీరుల సమావేశం ఆగస్టు 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో క్రైస్తవ సంఘాలలో ఆత్మీయ ఉజ్జీవం కొరకు, నశించిపోయే ప్రజల ఆత్మరక్షణ కొరకు, భారతదేశ శాంతి కొరకు, యవనస్తుల క్షేమం కొరకు, రోగుల కొరకు మరియు కుటుంబ సమస్యల కొరకు ప్రార్థించెదరు. ఈ కూడికలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మరిన్ని వివరాలకు 9440772772 మరి ఒక నెంబర్ 9032772772. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.